హాయ్ హలో వెల్కమ్ టు రుద్రా న్యూస్. హైదరాబాద్ లో తెలుగు సినిమా ప్రముఖుల ఆధ్వర్యంలో ఎన్నో రకాల రెస్టారెంట్లు ఉన్నాయి. వాటి గురించి చాలా మందికి తెలుసు, కానీ వాటిని హీరోలే నడుపుతున్నారని ఎవరికి తెలియదు. ఈ రెస్టారెంట్లు అత్యంత క్లాసీగా ప్రత్యేకమైన వాతావరణంతో ఉంటాయి. ఇవి చాలా ప్రత్యేకంగా ఉంటూనే చాలా లగ్జరీగా ఉంటాయి. ఈ స్టోరీలో కొందరు హీరోల రెస్టారెంట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫిలిం నగర్ లో హీరో రానా దగ్గుపాటికి చెందిన శాంక్చువరీ బార్ అండ్ కిచెన్ ఉంది. ఈ రెస్టారెంట్ విశాలవంతమైన వాతావరణం కలిగి ఉంది. రానా దగ్గుపాటి కుటుంబానికి చెందిన పాత ఇల్లు రెనోవేట్ చేసి ఇది ఓ రెస్టారెంట్ గా మార్చారు. ఇందులో ప్రైవేట్ డైనింగ్ గదులు, బార్ కూడా ఉన్న ఈ రెస్టారెంట్ ఎప్పటికప్పుడు జనంతో నిండి ఉంటుంది. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ స్థాపించిన కాఫీ షాప్ గుడ్ వైబ్స్ ఓన్లీ కాఫీ. ఈ కాఫీ షాప్ విభిన్న రుచులైన బర్గర్లు, పిజ్జాలు, పాస్తాలు అందిస్తుంది. ఈ కాఫీ షాప్ లో కూర్గు నుండి సేకరించిన కాఫీ బీన్స్ తో తయారు చేసిన కాఫీ మరింత ప్రత్యేకమైనది. అక్కినేని నాగ చైతన్యకు చెందిన రెస్టారెంట్ షోయు. ఇది ఆసియన్ వంటకాలకు ప్రసిద్ధి చెందింది. థాయ్ కర్రీలు, సుషి, డిమ్సమ్ వంటి పాపులర్ వంటకాలు ఇక్కడ లభిస్తాయి. ఇది హైదరాబాద్ లోని మొట్టమొదటి ఖరీదైన పాన్ ఆసియన్ రెస్టారెంట్లలో ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పెట్టుబడులతో బఫెలో వైల్డ్ వింగ్స్ అనేది ఒక రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్ ఒక స్పోర్ట్స్ బార్ గా ఉంది. ఇందులో సిగ్నేచర్ సాస్లు, చికెన్ వింగ్స్, గ్రిల్డ్ ఫిష్ వంటి రుచికరమైన వంటకాలు లభిస్తాయి. సూపర్ స్టార్ మహేష్ బాబుకు చెందిన ఏఎన్ రెస్టారెంట్ బంజారా హిల్స్ లో ఉంది. ఈ రెస్టారెంట్ మహేష్ బాబు మరియు నమ్రతా శిరోద్కర్ జంట ప్రారంభించారు. ఇది గ్రాండ్ ప్యాలెస్ లో నుండి స్ఫూర్తి పొందిన రూపంలో నిర్మించబడింది. ఇక టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ తన సినిమాల కెరీర్ లోనే వివాహ భోజనంబు రెస్టారెంట్ ప్రారంభించారు. ఇది మంచి రేటింగ్ తో విజయవంతంగా కొనసాగుతుంది. దీనికి 2 బ్రాంచ్లు ఉన్నాయి. ఒకటి సికింద్రాబాద్ లో, ఇంకోటి జూబ్లీ హిల్స్ లో ఉంది. మీకు వీలైతే ఒకవేళ కుదిరితే ఈ రెస్టారెంట్లను ఒకసారి సందర్శించి అక్కడి భోజనపు రుచిని ఆస్వాదించండి. ఇలాంటి మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.